పారులెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల బాలు త్రవనిరిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది. ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. ఆవుల వెంట, ఎద్దుల వెంట, దూడల వెంట గోధూళిధూ సరితకోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, ఆ గోధూళి అంతా ఒంటి మీద పడితే మట్టి అంతా మీదేసుకుని చిన్న పిల్లాడు వేణువు వాయించుకుంటూ ఆవుల వెంట వెళ్ళాడు. అటువంటి కృష్ణుడు అంత కిందకొచ్చేశాడు. అంత కిందకొచ్చేసినటువంటి అవతారం, ఇంత గొప్ప అవతారం ఎక్కడా లేదు. కానీ అది వీళ్ళకి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇంత గొప్ప అవతారం తమ మధ్యలో ఉందని వీళ్ళకి తెలియట్లా. ఇది ఈ సభ గొప్పతనం అన్నాడు. ఎవరి దృష్టికోణం వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తూ ఉంటాడు. సరే, ఆ రాజసూయాగం అంతా పరిపూర్ణమైపోయేటటువంటి స్థితికి వచ్చింది. ఆ స్థితికి వచ్చినప్పుడు కార్యాకార్యముల యందు మీది పెద్దరికం, నేను ఏది చెయ్యాలో మీరు చెప్పండి, నేను ఏది చెయ్యకూడదో మీరు చెప్పండి అని ధర్మరాజు గారు ప్రారంభంలోనే భీష్ముడిని ప్రార్థన చేసి ఉన్నాడు కదా, ద్రోణాచార్యుల వారిని అర్థించి ఉన్నాడు కదా. అందుకని భీష్ముడు లేచి ధర్మరాజుని పిలిచాడు. ఎటువంటి భీష్ముడు? అసలు ఆ పద్యరచనలో ఉంది అందం. శాంతనవుడు, భీష్ముండు, ప్రశాంతుడు, తత్క్రతువు చూచి సంతుష్టుండై అంతకతనూజునకు ధృతిమంతునకు అత్యంత ధర్మమతికి ఇట్లనియన్. ఎవరిని పిలిచి మాట్లాడుతున్నాడు అంటే ధర్మరాజుని పిలిచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఎవరు? శాంతనవుడు, శంతన మహారాజు గారి యొక్క కొడుకు, భీష్ముండు, గొప్ప ప్రతిజ్ఞ చేసి భీష్మనామంతో ప్రసిద్ధికెక్కినవాడు, ప్రశాంతుడు. ఆయన మనసులో ఏ పక్షపాతాలు లేవు. ఆయన ప్రశాంతుడు. ప్రశాంతుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అన్న మాటకు అర్థం తప్పు జరిగితే ఒప్పుకుంటాడు అని కాదు, తప్పు జరిగితే ఖండిస్తాడు. ఉత్తర క్షణం తన స్థితి తాను పొందుతాడు. వదిలిపెట్టాలంటే వదిలిపెట్టేయగలడు, పట్టుకోవాలంటే పట్టుకోగలడు, రెండూ చేయగలడు. అది ప్రశాంత చిత్తము. ఇంత ప్రశాంతుడు తప్పు జరిగిందనుకోండి ఇలా వేలు పెట్టి చూపించి మాట్లాడతాడు. అది అంతేగాని తప్పు జరిగినా చూస్తూ కూర్చుంటాడని మీరు అన్వయం చేయకూడదు. అది ఆయన గొప్పతనం భీష్ముడు. ఎప్పుడూ ప్రశాంతుడు. కానీ ఒక తప్పు జరుగుతుంటే దిద్దవలసి వస్తే అలా కనపడతాడు, ఇలా వేలు చూపించి కనపడతాడు. మీరు చూద్దురు కానీ అలా కనపడేవాడిని ప్రశాంతుడని పిలుస్తున్నాడు. అది విచిత్రం. ప్రశాంతుడు, తత్క్రతువు చూచి సంతుష్టుండై. బాగా జరిగింది. బాగా జరిగిందంటే పటాటోపమా కాదు, వైదిక నిష్ట. శాస్త్రవిహితంగా ఎలా జరగాలో అలా జరిగింది, అందుకు సంతోషించాడు. అంతేగాని ఎంత పటాటోపంగా చేశారు అన్న దాని గురించి కాదు. తత్క్రతువు చూచి సంతుష్టుండై అంతకతనూజునకు. యమధర్మరాజు గారి అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారిని చూసి ధృతిమంతునకు. ధృతిమంతుట ధర్మరాజు గారు. ధృతిమంతుడు అంటే ధైర్యశాలి. దేని ఎందు ధైర్యశాలి? యుద్ధం చేయడానికి ధైర్యం కాదు అక్కడ కావలసింది. శాస్త్ర విహితముగా ప్రవర్తిస్తే అభ్యున్నతి కలుగుతుంది అన్న విషయంలో తిరుగులేని నమ్మకం ఉన్నవాడు. అది ధైర్యం. తప్ప శాస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఏదో కొద్దిగా అలజడి వచ్చిందనుకోండి భయపడిపోయి వదిలిపెట్టేసే లక్షణం ఉన్నవాడు కాదు. అంటే జరగబోయే సంఘటనలన్నీ ఏ ఇద్దరు తట్టుకోవాలో వాళ్ళ శీల వైభవంగా చెప్తున్నారు ఈ పద్యంలో. కాసేపట్లో అలజడి మొదలవుతుంది సభలో. ఏ కారణానికి అలజడి మొదలవుతుందో ఆ అలజడిని తట్టుకోగలిగిన లక్షణము ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు సుమా. అది ఆ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకని చెప్పి ధృతిమంతునకు ధైర్యంగా నిలబడగలడు. అత్యంత ధర్మమతికి ఇట్లనియన్. చాలా ధర్మబుద్ధి కలిగినటువంటి ధర్మరాజు గారిని పిలిచి ఇలా అంటున్నాడు. అంటే ఒకవేళ ఇంకొక 10 నిమిషాల తర్వాత ఎవడరా నిన్ను భీష్ముడికి పెద్దరికం ఇవ్వమన్నవాడు అన్నాడు అనుకోండి సభలో ఎవడైనా, భీష్ముడికి పెద్దరికం ఇవ్వడం చాలా యోగ్యమైన మాట, నీకేమర్థమవుతుంది ఆయన పెద్దరికం అని నిలబడగలిగిన ధృతిమంతుడు. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని నిజమేనంటే అనవసరంగా భీష్ముడిని అలా అన్నాను
అని వేళ్లు విరుచుకునేవాడు కాదు. తానన్నదానికి తాను నిలబడగలిగినవాడు. అది ధృతి, అది ధైర్యం. అంతేగాని యుద్ధానికి వెళ్ళడానికి ఉండవలసిన ధృతి బాహ్యంలో ఆయుధాలు పట్టుకోవడానికి, మనసులో వీరులతో యుద్ధం చేయడానికి. కానీ ఇది శీల వైభవానికి ఉండవలసిన ధృతి. అటువంటి ధృతిమంతునకు ధర్మమతికి ఇట్లని భీష్మాచార్యుల వారు అటువంటి ధర్మరాజుని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇటువంటి భీష్ముడు అటువంటి ధర్మరాజుని పిలిచాడు. ఆ చెప్పడంలోనే కథ రాబోయేటటువంటి విధి విధానాన్ని సూచిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు కనుక కథ ఎలా మలుపు తిరుగుతుందో ఊహ చేసుకో, అర్థం చేసుకో. తొందరపడిపోయి ధర్మరాజు గారు వీళ్ళు విరిచేసుకుంటాడనో, భీష్మాచార్యుల వారు తన పెద్దరికాన్ని వదిలిపెట్టేసుకునేంత అమాయకుడనో అనుకోకు. భీష్ముడు ఏదైనా అన్నాడంటే ఆయన అన్న మాట అంత సత్యమూ అయి ఉంటుంది సుమా. అన్న మాటని నిలబెట్టుకోగలిగిన ప్రజ్ఞాశాలి, వివరించగలడు, నిలబడగలడు, ఆ శక్తి ఉన్నవాడు. ధర్మరాజుని పిలిచి అన్నాడు, స్నాతకుండును, ఋత్విజుండును, సద్గురుండును, నిష్ఠుడును, భూతలేశుడు, సంయజుండును, పూజనీయులు. వీరిలో ప్రీతినెవ్వడు సద్గుణంబుల పెద్ద అట్టి మహాత్ము విఖ్యాతు పూజితి చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన. కురుకులాన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావలసినటువంటి వాడా ఓ ధర్మరాజా. లోకంలో ఇంత గొప్ప క్రతువు చేసిన తరువాత సభలో ఉన్న వాళ్ళల్లో అన్ని విధాలా పూజనీయుడైన వారెవరు ఉంటారో అటువంటి వారిని వేదిక మీదకి పిలిచి గౌరవించాలి, పూజించాలి. కాబట్టి అటువంటి వారిని పూజ చెయ్యి. ఎవరిని పూజ చేయవచ్చు అంటే 6 పూజనీయులు. సభలో అటువంటి వాళ్ళు ఉంటే ఈ 6లో ఒకళ్ళని గుర్తించి అందరిలో అన్ని గుణములలో ఎక్కువ గుణములున్నవాడెవరో అటువంటి వాడిని వేదిక మీదకి పిలిచి పూజించి పంపించాలి. లేనినాడు ఆ జరిగిన సభ నిరర్థకం, ఆ జరిగిన కార్యం ముగింపు జరిగినట్లు కాదు. కాబట్టి ఏ 6 పూజనీయులు చెప్తున్నాడు. స్నాతకుండును. స్నాతకము అంటే సాధారణంగా మనం వివాహాల్లో చూస్తుంటాం, అది అని అన్వయం చేసుకోకూడదు. స్నాతకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదాధ్యయనమును పూర్తి చేసి బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి అప్పుడే మనసు రాక తాను తీర్థయాత్ర చేసి తీర్థములయందు స్నానము చేయడానికి అనురక్తమైన మనసు కలిగి తీర్థయాత్రకు బయలుదేరిన వాడెవరున్నాడో వాడు స్నాతక వ్రతమునందు ఉన్నవాడు అని పిలుస్తారు. అంటే వేదమంతా చదువుకుని ఉండాలి, గురువుగారికి దక్షిణ ఇచ్చేసి బయలుదేరాలి. ఇంత చదువుకున్నాక ఇంత చదువుకున్నాను, నేను చదువుకున్న చదువు సార్థకం అవ్వడానికి పరమపుణ్యక్షేత్రములను చూస్తాను, తేజస్సు పెరగడానికి తీర్థములయందు గ్రూక్కులిడి స్నానం చేస్తాను అన్న ఉత్సాహంతో బయలుదేరుతున్న వాడెవరో అటువంటి వాడు స్నాతకుడు. అటువంటి స్నాతకుడు సభలో ఉంటే పిలిచి పూజ చేయవచ్చు. ఋత్విజుండును. ఆ యజ్ఞం చేయించినటువంటి వాళ్ళల్లో ఋత్విక్ అంటే ఆ మంత్రభాగాన్ని అన్వయం చేసిన వారెవరుంటారో అటువంటి వారిని పూజ చేయవచ్చు. సద్గురుండును. సద్గురుడు అంటే తనకి తాను నేను ఇంత గురువు గారిని, నేను అంత గురువు గారిని అని తోకలు తలకాయలు పెట్టుకు ప్రకటించుకున్నవాడని కాదు దాని అర్థం. ఎప్పుడూ బ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నవాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఎప్పుడూ కూడా మనసు బ్రహ్మమునందు మాత్రమే రమించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడెవరుంటాడో రాని పోని బాధ కలగని సుఖమే రాని ఏది వచ్చినా ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోయేవాడెవరుంటారో అటువంటి వారున్నారే వాడు సద్గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.